స్వాతి గారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మన ముందు ఉన్నారు. సో తను యంగ్ లీడర్. సో తను యువతకి ఏమైనా సందేశం ఇవ్వదలుచుకున్నారా? పంగిడి గ్రామ యువత కోసం తనమైన పనులు చేపట్టదలుచుకున్నారా? తను అడిగి తెలుసుకున్నారా? నమస్తే, చెప్పండి. నమస్తే సార్, నేను ముఖ్య స్వాతిని. నేను ఈ ఊర్లోనే పుట్టి పెరిగాను. నన్ను గనక ఈ ఊరి ప్రజలు తమ బిడ్డ అని అనుకొని గెలిపిస్తే ఈ ఊర్లో ఉన్న సమస్యలన్నీ నేను తొలగిస్తానని మాటిస్తున్నాను సార్. ధన్యవాదాలు. కష్టపడుతున్న కార్యకర్తలు, వెంకపడి వార్డు సభ్యులు మరి వాళ్ళ సహకారాలతో ఇంకా బలంగా ముందుకుపోయి మా ఉన్న గ్రామ నాయకులు మరి వాళ్ళు కూడా కష్టపడి ఈ విజయానికి అందరం కష్టపడి ముందుకు తీసుకెళ్తామని వారితో పాటు మా మంత్రి గారు ఇచ్చినటువంటి ఈ టికెట్ని వాళ్ళ సహకారంతో ముందుకు తీసుకెళ్తే గెలిపించి మంత్రి గారికి కార్యక్రమం ఇస్తామని కోరుకుంటున్నాను. నమస్తే. మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం పంగిడి గ్రామ పంచాయతీలో ఉన్నాం. పంగిడి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నునావత్ స్వాతి గారు, వాళ్ళ మావయ్య గారు అటువంటి నునావత్ హర్సింగ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడి పంగిడి గ్రామ పంచాయతీలో ఎలక్షన్ల యొక్క ప్రచారం ఎలా జరుగుతుందో మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రావడం అంటే ఆల్మోస్ట్ గెలిచినట్టే అంటున్నారు బయట. సో దాని మీద ఏమిటో సార్? నేను చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చాకరీ గుర్తించి మా మంత్రివారి తుమ్మల నాగేశ్వరరావు గారి కోరిక మేరకు నా కోరికని నిరాశ చేయకుండా ఆశ చేసి నన్ను టికెట్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మరి ఆ సార్కి వేల వాళ్ళకి రుణపడి ఉంటానని కోరుకుంటూ, మరియు ఈ పంగిడి ప్రజలకి ప్రతి అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, అవ్వలకు, తాతలకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి వాళ్ళ కాళ్ళకు పాదాభివందనం. మరియు మా అన్నగారు వీకేంద్ర అన్నగారు నన్ను గుర్తించి టికెట్ ఇచ్చినందుకు మరి నేను గెలిపించి వాళ్ళకి కానుకగా ఇస్తానని, మరియు వారితో పాటు నేను 1996 నుండి నేను కాంగ్రెస్ పార్టీలో కష్టం చేసుకుంటూ వచ్చిన 96లో, 2001లో, 2006లో మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని పరిధిలో నేను గెలిపించి సర్పంచ్ తీసుకొని నాకు చివరి టైంలో ఇది నా చివరి సార్ అని అంటే సార్ నన్ను గుర్తించి టికెట్ ఇచ్చినందుకు సార్కి ధన్యవాదాలు. మరియు నేను సర్పంచ్గా స్వాతి గారు గెలిచి వాళ్ళ వెంట ఉండి ఈ గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలను సాల్వ్ చేస్తున్నానని ఈ సభ ముఖ్యంగా వాళ్ళకి వాగ్దానం ఇస్తూ, మరియు ఇదే కాదు పంగిడి గ్రామ పంచాయతీలో చాలా సమస్యలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఆఫీసు లేదు, గ్రంథాలయం లేదు, మరి డ్రైనేజ్ వ్యవస్థ చాలా దిగబడి ఉంది. వారితో పాటు పంగిడి గ్రామ పంచాయతీలో పోడు భూమి సమస్య చాలా ఎక్కువగా ఉంది. వారితో పాటు ఉన్న భూమి సమస్యలు కూడా రికార్డులో ఒక చోట దున్నుకుంటే రికార్డు ఒక చోట ఉంది. వారితో పాటు సీసీ రోడ్లో చాలా ఆందోళనగా ఉంది. మరియు రైతుల పొలానికి వెళ్ళే డొంకలు చాలా ఆందోళనగా ఉంది. అవి కూడా మా మంత్రి గారి ఆశీస్సులతో అవి పూర్తి చేస్తానని, మరి అదితో పాటు పంగిడి చెరువు నుండి రెజిబెల్లి నీళ్ళకు డంక అది చాలా రైతులు పోవాలంటే చాలా బాధాకరంగా ఉంది. రైతులు ఈ రోజుల్లోగా ఎడుబోవాలో పరిస్థితుల్లో దిక్కుతోచిన పరిస్థితిలో ఉంది. దాన్ని కూడా మా మంత్రి గారి ఆశీస్సులతో దాన్ని డెవలప్ చేద్దామని, మరియు స్వాతి గారిని సర్పంచ్గా ఉంచి మేము వెనక ఉండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్గా ఉండి గెలిపిస్తానని మరి మాటిస్తూ పంగిడి పరిచయానికి వాళ్ళు గెలిపిస్తే వాళ్ళకి పేరు పేరున మరి వాళ్ళకి పాదాభివందనం చేస్తానని, మరి వారితో పాటు పంగిడి గ్రామ పంచాయతీలో సర్పంచ్గా మీరు గెలవడానికి మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? గ్రామం మాకు ముఖ్యం విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు. ఇక్కడ ఈ అంతా ట్రైబల్స్ ఏరియా, ఎస్సీ ఎస్టీ, మరి వీళ్ళంతా చిన్నకారు సన్నకారు రైతులు. మరి వీళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి. పోడు భూమి సమస్యలు అయితే, ఇందిరమ్మ ఇల్లు అయితే గత ప్రభుత్వం ఇదే ఎలక్షన్ ముందు మేము ఇది ఇస్తాం అది ఇస్తాం మాయ మాటలు చెప్పి అయినా సరే
ఆ టైంలో కూడా ఉన్న గవర్నమెంట్గా వ్యతిరేకంతో మా ఊళ్ళో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిపడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది కాబట్టి మంత్రి గారి ఆశీస్సులతో మాకు ఇందిరమ్మ ఇళ్ళు చాలా ఇంకా కావాలి, కొన్ని ఇచ్చారు మంత్రి గారు, ఇంకా కావాలని మేము మంత్రి గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మన దగ్గర పంగిడి గ్రామ పంచాయతీలోని మాజీ సర్పంచ్ గారు రజబలి గారు ఉన్నారు. వారి మాటలో మనం తెలుసుకుందాం. నమస్తే. షేక్ రజబలి అని నేను ఇవాళ 100వ కలిసి కాంగ్రెస్ పార్టీని సర్పంచ్కి పోటీ చేశారు. మేము 4 సార్లు 21 నుంచి సర్పంచ్గా పోటీ చేసుకుంటూ వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఆయన ఫోన్ చేసినా మాకు మాట్లాడతాడు. ఆయన హయాంలో పంగిడికి చాలా అభివృద్ధి చేస్తాం. ఇంకా 90 ఇళ్ళు వచ్చినాయి, ఇంకా 90 ఇళ్ళు తీసుకొస్తాం. రేషన్ కార్డులు వచ్చినాయి, మరి మన సన్న బియ్యం ఇచ్చినారు. మన పంగిడిలో బోర్డు సమస్యలు కొన్ని ఉన్నాయి, పోడు భూములు, అవి కూడా సమస్యలు సార్తోనే మాట్లాడి మేము అభివృద్ధి చేయించుకోవడానికి కృషి చేస్తున్నాం సార్. ఆయన విషయంలో పుట్టిన నుంచి వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బాగా ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలిపేయడానికి వాళ్ళ కుటుంబం మంచిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది సార్. థ్యాంక్ యూ.